తెలుగు సినీ పరిశ్రమకు గద్దర్ పేరిట అవార్డులు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆ దిశగా కార్యాచరణ షురూ చేసింది. ఇందులో భాగంగా తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇచ్చిన ప్రతిపాదనలు పరిశీలించింది. ఈ క్రమంలో గద్దర్ అవార్డుల విధి విధానాలు, నియమ నిబంధనలు, లోగోను రూపొందించేందుకు సినీ ప్రముఖులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం రోజున ఉత్తర్వులు జారీ చేసింది. ఇక తెలుగు చిత్ర పరిశ్రమకు ఇవ్వాలనుకున్న గద్దర్ అవార్డుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. కార్యాచరణ ప్రారంభించింది. గద్దర్ అవార్డులకు సంబంధించి ప్రత్యేక కమిటీని నియమించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీ గద్దర్ అవార్డుల విధి విధానాలు, నియమ నిబంధనలు, లోగో రూపకల్పన వంటి అంశాలపై ప్రణాళిక రూపొందించనుంది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ కమిటీతో చర్చించి కార్యాచరణ మొదలుపెట్టనుంది. ఇక గద్దర్ అవార్డుల కమిటీలో ఎవరెవరు ఉన్నారో చూద్దాం. గద్దర్ అవార్డుల కమిటీకి ప్రముఖ సినీ దర్శకుడు బి నరసింహారావును చైర్మన్ గా నియమించింది ప్రభుత్వం. వైస్ చైర్మన్ గా ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు వ్యవహరించనున్నారు. అలాగే కమిటీ సలహాదారులుగా దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు, అల్లు అరవింద్, అందశ్రీ, తమ్మారెడ్డి భరద్వాజ, చంద్రబోస్, గుమ్మడి వెన్నెల, తనిఖీల భరణి, డి నరేష్ బాబు, నారాయణమూర్తి, వందేమాతరం శ్రీనివాస్, సానా యాదిరెడ్డి, అల్లాని శ్రీధర్, హరీష్ శంకర్, బలగం వేణు వంటి వారు ఉంటారు. ఈ కమిటీ సభ్యులందరూ కలిసి గద్దర్ అవార్డులపై చర్చిస్తారు. విధి విధానాలు రూపొందించిన తరువాత తుది నిర్ణయానికి తెలంగాణ ప్రభుత్వానికి తెలియజేస్తారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి గద్దర్ జయంతి వేడుకల్లోనే సినీ కళాకారులకు గద్దర్ అవార్డు ఇస్తామని ప్రకటించారు. అయితే దీనిపై తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి స్పందన రాలేదు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. తాము అవార్డులు ఇస్తామన్న చిత్ర పరిశ్రమ నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. దీంతో అగ్రనటుడు మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా స్పందించారు. గద్దర్ అవార్డులు ఇస్తానంటూ తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రతిపాదనపై ముందుకు వెళ్లాలని చిత్ర పరిశ్రమను కోరారు. దీంతో ఫిల్మ్ ఛాంబర్ నిర్మాతల మండలి రియాక్ట్ అయింది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తో చర్చించింది. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన, మెగాస్టార్ చిరంజీవి కోరిక మేరకు అవార్డుల విషయంలో విధి విధానాలపై ఎలా ముందుకు వెళ్లాలో ఆలోచిస్తామన్నారు. తమ ప్రతిపాదనను సీఎం రేవంత్ రెడ్డి ముందు ఉంచారు. తెలుగు చిత్ర పరిశ్రమ స్పందించడంతో సీఎం రేవంత్ రెడ్డి గద్దర్ అవార్డులపై కమిటీని నియమించారు. అంటే వచ్చే ఏడాది గద్దర్ జయంతి రోజు సినీ పరిశ్రమలో ఉత్తమ నటులు, ఉత్తమ కళాకారులు గద్దర్ అవార్డులు అందుకోబోతున్నట్టే.